లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువులు రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన మన వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ న్యూ మంత్, హ్యాపీ న్యూ మంత్. ఐ విష్ యూ హ్యాపీ న్యూ మంత్ ఆఫ్ జూలై యొక్క నూతన మాసపు శుభాభివందనాలండి మీకు, మీ అందరికీ, మీకును మీ అందరికను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మరి మనం ఈ పూట మరి ఈయన ఫస్ట్ రోజు మనం అందరము దేవుని వాగ్దానం కొరకు మీరు వేగిరి పడతా ఉన్నారు, నాకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి పోయిన నెలలో దేవుడు ఇచ్చాడు వాగ్దానము, ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన జీవితాల్లో నెరవేర్చాడు. కొందరు జీవితాలు మాకు జీవితాలుగా నెరవేర్చబడలేదు. ఈ నెలలోనే కూడా ఈ వాగ్దానం కూడా దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. సరే అండి, మరి ఈ నెలకి దేవుడు ఇచ్చిన వాగ్దానం చదువుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ఈ డైలీ బ్రెడ్, ఇందులోనే డైలీ బ్రెడ్ కూడా వచ్చింది. డైలీ బ్రెడ్ అలాగే ఏంటండి వాగ్దానం కూడా ఏమని ఉంటున్నారా? వాగ్దానం, డైలీ బ్రెడ్ రెండు ఇందులోనే. సరే అండి, మరి చూడండి. ఇర్మియా 31:9 రెండో వరుసలో ఉంటుంది. వారు తొట్టెలకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపింతును. ఏ కాలువల యొద్దకు నడిపిస్తారంట? నీళ్ళున్న కాలువల యొద్దకి. నీళ్ళున్న కాలువలు ఉంటాయి చూడండి, సమృద్ధిగా ఉంటుంది అక్కడ నీళ్ళు కదా, సమృద్ధిగా కాలువలు. ఆ కాలువలు ఇంకోటి ఏంటంటే ఫ్రెష్గా ఉంటాయి. కుంటలు, ఈ మడుగులు కావండి, కాలువలు ఈ ఫ్రెష్గా అలా ప్రవహిస్తూ ఉంటాయి. ఫ్రెష్గా విస్తారమైన నీళ్ళున్న కాడికి దేవుడు నడిపిస్తాడంట. చదువుతాను మరలా నేను. మరి ఈ నెలంతా జూలై మాసానికంతా దేవుడిచ్చిన వాగ్దానం అండి. వారు తొట్టెళ్ళకుండా పడిపోకుండా అంట చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించును. పడిపోకుండా తొట్టిల్లకుండా ఏంటండి చదవండి అక్కడ. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించును. చక్కగా పోవు బాటను చక్కగా పోవు బాటను అంటే దాని భావం ఏంటంటే తొట్టిల్లకుండా అని ఉంది అక్కడ కదా, పడిపోకుండా నీళ్ళున్న కాలువ యొద్దకు నేను నడిపిస్తాను. నీళ్ళున్న కాలువలు అంటే ఏంటంటే వాక్యానికి అది సాదృశ్యం. ఏ వాక్యము? సమృద్ధి కలిగిన వాక్యం. కాలువ అంటే ప్రవహిస్తున్నది ఏంటండి? ఫ్రెష్ వాటర్. కొన్ని వాక్యాల గురించి చూపిస్తాను. ఎక్కడ నడిపిస్తాడట ఈ మాసంలో దేవుడు? మీ పాదాలు తొట్టిల్లకుండా నీళ్ళున్న కాలువల యొద్దకు దేవుడు నిన్ను నడిపించునుగాక. ఆమె చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. చక్కగా పోవు బాటను అంటే చక్కగా నడిచేటట్టుగా ఎక్కడ నడిపిస్తాడట? దేవుడు ఎక్కడ నడిపిస్తాడు? బురద మడుకాడి కాదు, నీళ్ళున్న కాలువల యొద్ద కంటే, కాలువ అంటే ప్రవహించే ఆ చోటికి, ఫ్రెష్ స్వచ్ఛమైన మంచి విలువైన బలమైన వాక్యము అనే ఆ కాలువ ఎదుగు దేవుడు నడిపిస్తాడంట. వాక్యం గురించి చూద్దాం. మత్తయి సువార్త 4:4 ఉంటుంది. వాక్యం అంటే ఏంటి? 4:4 ఉంటుంది. అక్కడ రాయబడింది, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించదు. ఈ నెలంతా కూడా మీరు వాక్యం ద్వారా బ్రతుకుతున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ పాదాలు తొట్టిల్లకుండా వాక్యము ద్వారానే మీరు బ్రతుకుతున్నారు. వాక్యమే మిమ్మల్ని బ్రతికించబోతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే లూకా 11:28 ఏంటండి? లూకా 11:28 నేను చూపిస్తాను చూడండి. నేను చదువుతాను, వినండి. 11:28 ఏముందంటే ఇక్కడ
ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొను వారు మరి ధన్యులను చెప్పాను. ఏండి, కాలు ఎదుగు నడిపించినప్పుడు మీరేమవుతారంటే ధన్యులైపోతారు. అంటే వాక్యం ద్వారా మీరు ధన్యులైపోతున్నారు. ఈ మాసంలో దేవుడు నీళ్ళున్న కాలువల దగ్గర నడిపించబోతున్నాడు. మీ పాదములు త్రొట్టులకుండా, పడిపోకుండా, జారకుండా దేవుడు నడిపించబోతున్నాడు. నడిపింపబడిన తర్వాత మీ జీవితాలు ధన్యమైపోతున్నాయి. స్తోత్రం చెప్పండి. ఈ మాసంలో మీ జీవితాలు ధన్యమైపోతున్నాయి. ఏంటంటే గట్టిగా చెప్పండి. నీళ్ళంటే దేవుని వాక్యము, నీళ్ళంటే సమృద్ధి కలిగిన వాక్యం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమృద్ధి. అలాగే యోహాను 6:63, యోహాను 6:63లో ఉంటుందండి. ఆత్మ జీవించుతున్నది, శరీరము కేవలం నిష్ఫలం. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మ జీవునై విన్నవి. ప్రైజ్ ది లార్డ్. 6:63 ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ఫలం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవునై ఉన్నవి. ఏంటండి, నేను మీకుతో చెప్పిన మాటలు అంటే ఆయన మాటలు, వాక్యం ఏమై ఉన్నాయంట? చదివిస్తాను. ఆత్మయు జీవమై ఉన్నాయి. ఏమున్నాయంట? ఆత్మయు జీవమై ఉన్నాయి. సమృద్ధి, నీళ్ళు అంటే సమృద్ధి. కానీ తొట్టిల్లకుండా ఉండాలంటే ఏం కావాలి? వాక్యం కావాలి కదా. వాక్యం కావాలి. వాక్యము సమృద్ధి కలిగిన ఆ వాక్యం కాడికి దేవుడు నడిపిస్తాడు. ఈ నెలంతా కూడా ఏంటంటే మిమ్మల్ని మీ పాదాలు తొట్టిల్లకుండా సమృద్ధిలోనికి, అలాగే వాక్యపు ప్రవహించే వాక్యపు కాలువల యుద్ధకు దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. ఆత్మయు, అలాగే ఆత్మ. చివరికి చదువుతాను. ప్రభు అంటున్నాడు మాటలు. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఏంటండి, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. అలాంటి కాలువల ఎద్దుకు దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నారు. దేవుడు మిమ్మల్ని ఈ నెలంతా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడగు తండ్రి, కృపాసత్య సంపన్నుడు, ఈ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించండి. మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. ఈ జూలై మాసానికి ప్రభు మీరు ఇచ్చారు. ప్రభా, ఇదిగో తను గడిచిన మాసమంతా మనం కాచి కాపాడిన వందనాలు యేసు. ఈ నెల మీరు ఇచ్చిన వాగ్దానం మీరు నెరవేర్చుటకు సమర్థుడకు, నెరవేర్చండి, మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ నెలలో పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.